న్యూస్ టెక్సస్ నుండి సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోలారం నియోజకవర్గం. నేను కూడా మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఒక 14-13 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అమెరికా వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి మళ్ళీ ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ లో కూడా పనిచేశాను. అయితే 2 విషయాలన్నా. ఒకటి, మనకి ఇప్పుడు మీరు కూడా విద్యావేత్త, తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేశారు కాబట్టి మనం ఏ పేపర్ చూసినా, గత 75 సంవత్సరాలు మనం ఏ పేపర్ చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. గత 10 ఏళ్ళు కూడా కేసీఆర్ పాలనలో కూడా చూసాము. నేను కూడా నాకు వీలైనంత కొద్దిగా నేను ఇండియాలో ఫస్ట్ టైం మొబైల్ స్ట్రీట్ ఆర్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. దాని మీద కొంత ప్రభుత్వంలో విజ్ఞప్తులు చేశాము. ఇప్పుడు మీరు ఎట్లాగో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో అంటే ఈ 4-5 ఏళ్లలో ఏ ప్రభుత్వ బడిలో కూడా మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా బాలికలకు ఇబ్బంది లేకుండా చూస్తారని నా రిక్వెస్ట్ అన్న. దానికంటే ఇంకా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, 1 month టైం ఉంది కాబట్టి ఈ లోపలనే టెండర్స్ పిలిచి ప్రతి స్కూల్లో ఇన్స్పెక్షన్ చేయించి బాలికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరుగుదొడ్ల విషయంలో ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీరు తీసుకొని రేవంత్ రెడ్డి గారికి చెప్తారా, విద్యాశాఖ మంత్రి గారికి చెప్తారా, కలెక్టర్ గారికి చెప్తారా? దయచేసి ప్రయత్నం చేయండి అన్న. మరొకసారి పత్రికల్లో ఇప్పటి వార్తలు మేము చూడకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అన్న. షూర్ సుధీర్ భాయ్, వెరీ నైస్ సజెషన్. నేను అంటే ఆ విద్యాలయాల నుంచి వచ్చిన వాడిగా, అదే విద్యాలయాల్లో గవర్నమెంట్ విద్యాలయాల్లో చదువుకొని వచ్చిన వాడిగా, జెడ్పీ స్కూల్స్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకొని వచ్చిన, అదే పాఠశాలల్లో పాఠాలు చెప్పిన, అదే జూనియర్ కాలేజీలలో పాఠాలు చెప్పిన, అదే డిగ్రీ కాలేజీలలో పాఠాలు చెప్పిన కాబట్టి నాకు అత్యంతమైనటువంటి ప్రేమ, అభిమానం, శ్రద్ధ ఆ విద్యాలయాల పట్ల ఉంటుంది. డెఫినెట్గా నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క అధ్యక్షునిగా నేను స్లోగన్ ఇచ్చినప్పుడు, ఇది మన కార్పొరేట్ విద్యా విధానం, ప్రైవేట్ విద్యా విధానం విషయం వచ్చినప్పుడు నేనే అంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన నేను ఒక మాట చెప్పినాను. కార్పొరేట్ రద్దు, ప్రైవేట్ హద్దు, గవర్నమెంటే ముద్దు, ప్రభుత్వమే ముద్దు. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. అంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం సంబంధించి ప్రభుత్వమే ముద్దు, ప్రైవేట్ ఉండాలి కానీ హద్దు ఉండాలి. అండ్ ప్రైవేట్ ముదిరితే అనకొండ అయిపోతుంది, అది కార్పొరేట్ అయిపోతుంది. సో కార్పొరేట్ సిస్టమ్ని నేను రద్దు చేయాలంటున్నా. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద చెప్పినా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి నాకు కోపం వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులందరికీ కూడా స్పష్టంగా తెలుపు, తెలంగాణ ఉద్యమం టైం నుంచి కూడా కత్తి వెంకట స్వామి అంటే ఆయన కార్పొరేట్ విద్యకు వ్యతిరేకమని. నా పిల్లలు నేను కార్పొరేట్ కాలేజీలలో నారాయణ గారు నా ఇంటికి వచ్చినారు, శ్రీ చైతన్య తర్వాత మా నరేందర్ గారు మా ఇంటికి వచ్చినారు. మా పిల్లల్ని పంపించానని చెప్పినా నేను నా పిల్లలిద్దరిని కూడా నేను కార్పొరేట్ విద్యా సంస్థలలో నేను చదివించలేదు. దట్ ఈస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్. కాబట్టి సుధీర్ భాయ్ చెప్పినట్టుగా దీని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. డెఫినెట్గా ఈ మరుగుదొడ్లకు సంబంధించి ఇప్పుడు మాకు సంబంధించిన అనేక మంది టీచర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు తెలంగాణ లెక్చరర్ ఫోరంకి అనుబంధంగా చాలా 9 సంఘాలు పనిచేస్తాయి. అవన్నీ కూడా టీచర్స్ సంఘాలు ఉన్నాయి. అది మోడల్ స్కూల్స్ సంఘానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మన వరకు వాళ్ళు రెగ్యులర్ అయ్యిండు. ఎంతమంది నుంచి విమర్శ వచ్చినా కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేయాలని నేను పట్టుబట్టిన. అది తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క కృషి దాంట్లో ఉంది. కాబట్టి ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించినటువంటి పూర్తి శ్రద్ధను ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి తయారు చేసి, ఇంకోటి ఏంటంటే లక్కీ ఏంటంటే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వెరీ కమిటెడ్ పర్సనాలిటీ, బుర్రా వెంకటేశం గారు అనే ఐఏఎస్ ఆఫీసర్, వెరీ వెరీ కమిటెడ్ అండ్ ది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నాయని. సో వారితో కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది, ప్రభుత్వ విద్యాలయాల యొక్క పరిస్థితిని అంటే అద్భుతంగా చేసేటువంటి బాధ్యతను డెఫినెట్గా నేను ఆ ప్రభుత్వ విద్యాలయాల టీచర్గా, స్టూడెంట్గా నేను తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాను.